విధానాల మీద పోరాడుతుంటే వాళ్ళ మీద కక్షా రాజకీయాలతో వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ 5 సంవత్సరాల్లో, దాదాపు 5 సంవత్సరాల్లో ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది లేదు, నిరంకుశ పాలన ఉంది, ఒక రాక్షస రాజ్యం ఉంది, ఒక రావణాసుడు ఈ రాజ్యాన్ని, ఒక ఆంధ్రప్రదేశ్ ని వెళ్తున్నాడు. ఎక్కడ చూసినా గంజాయి విచ్చలవిడిగా ఉండి గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చారు. ఒకప్పుడు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అని, హరిత ఆంధ్రప్రదేశ్ అని మన ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు. కానీ ఈ గంజాయి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే 16 సంవత్సరాలు ఇంకా 12 సంవత్సరాల పిల్లలు కూడా ఈ గంజాయి బారిన పడి ఒక తల్లి చెల్లి అనే తారతమ్యం లేకుండా విచ్చలవిడిగా వాళ్ళ మీద లైంగిక వేధింపుల దగ్గర నుంచి అన్ని రకాల సంఘటనలు జరుగుతాయి. దానితో మనుషుల్ని చంపేయడం కూడా జరుగుతుంది. అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్లకుండా చెడు దారి పట్టే పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడింది. ఎక్కడ చూసినా ఒక ఇండస్ట్రీ రాలేదు, ఎక్కడ చూసినా నిరుద్యోగులు ఉన్నారు. అదే రకంగా ఉన్న ఏదైతే ఒక ఇసుక మాఫియా కానీ, ల్యాండ్ మాఫియా కానీ, అన్ని మాఫియాలు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగింది. రిషికొండను చూస్తుంటే అక్కడ గుండు గీసేశారు. అదే రకంగా మనకి ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక రంగము కానీ, ఏ రంగం కానీ, ఒక పెయింటర్ దగ్గర నుంచి కార్పెంటర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ రకంగానూ కూడా వాళ్ళకి సరైన ఉపాధి లేక, అంటే మీరు ఒకటి గమనించండి, ఇసుకని పెద్ద మాఫియా లాగా చేసేసి ఇసుక సామాన్యుడికి అందకుండా ఉండే పరిస్థితిలో వస్తే బిల్డర్స్ కానీ ఎవరైనా సరే ముందుకు వచ్చి ఇసుక కొనలేని పరిస్థితిలో ఉండే నిర్మాణ రంగం కుప్పకూలిపోయింది. దానికి తోడు దానికి అనుబంధ రంగాలు ఏదైతే ఉన్నాయో, మీరు ఇందాక చెప్పినట్టు కార్పెంటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా, రాడ్ బెండింగ్ వర్కర్స్ దగ్గర నుంచి అందరూ కూడా ఏది వాళ్ళకి జీవనోపాధి లేక చాలా ఇబ్బంది పరిస్థితి వచ్చింది. అదే రకంగా చూసుకుంటే అన్నా క్యాంటీన్లు రోజుకి పొద్దున 5, మధ్యాహ్నం 5, సాయంత్రం 5, అంటే టిఫిన్ 5 రూపాయలు, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలు, సాయంత్రం కూడా డిన్నర్ 5 రూపాయలకి, 15 రూపాయలకి చక్కగా వాళ్ళు ఫుడ్ తిని వాళ్ళు ఎక్కడైనా దూరం వెళ్ళినా పని చేసుకుంటే టిఫిన్ తింటాం, మధ్యాహ్నం భోజనం ఆ దగ్గరలో అన్నా క్యాంటీన్కి వెళ్ళటము, ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో ఒక ముద్ద తిని వెళ్ళటం జరిగేది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పేదలు ఉన్నారో పేదల కడుపు కొట్టడం అంటే ఇదే. ఆయన ఒక ముద్ద పెట్టడం పోయి కనీసం అంటే పనికిమాలిన ముద్దులు పెట్టేసేసి గుద్దాడు, కానీ పేదవాడికి ఒక ముద్ద కూడా భోజనం పెట్టలేని పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్లు లేకుండా ప్రజలకు లేకుండా చేశారు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి కేవలము ప్రజల మేలు కోరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఓట్లు మభ్యపెట్టి మాయ చేసి ప్రజలకు ఓట్లు వేయించుకొని అందరినీ మోసం చేశాడు. అంటే ఎన్నో రకాల కబ్జాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతగా సంపాదించుకోవడానికి, వాళ్ళ మంత్రులు సంపాదించుకోవడానికి అదే రకంగా ఉపయోగపడింది, కానీ మహిళలకు కానీ ఎవరికి ఎక్కడ ఉపయోగపడలేదు. పైగా ఈయన మంత్రులు ఎవరంటే బూతులు మంత్రులు, ఆ మంత్రులకి మంత్రి పదవులు ఇష్టం, ప్రోత్సహించడం, వారితో మహిళలని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా తిట్టేయటం, ఇది జగన్మోహన్ రెడ్డి నైజము. అంటే కేవలము ఆయన ఆర్థికంగా ఎదగటానికే కానీ మోసం చేసి వచ్చాడు, కానీ ప్రజల సంక్షేమ అభివృద్ధి అనేది చూడాల. ఎక్కడ చూసినా ఇది ఇచ్చాను అది ఇచ్చానని చెప్తున్నాడు, కానీ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో లేకపోతే ఇంకో రకంగా ఉన్న పెన్షన్లు తీసేయటము. అదే రకంగా ఆయన చేసేది 5 పైసల పని అయితే ఆయన పబ్లిసిటీ, పేపర్ ఖర్చుల దగ్గర నుంచి ఆయన పబ్లిసిటీ ఖర్చులు బోల్డ్ అంతా చాలా అయింది. ఒక రకంగా చూసుకుంటే సచివాలయం తాకట్టు పెట్టాడు. అంటే ఒక పార్క్ అనే కాదు, సచివాలయం అనే కాదు, అదే రకంగా టిట్కో ఇల్లు ఎవరికైతే మీకు ఇల్లు ఇస్తానని చూపించి ఆ ఇల్లు అక్కడెక్కడో మీకు ఇల్లు ఉన్నాయని చెప్పి వాళ్ళ ఇంట్లోకి కూడా వెళ్లకుండా వాళ్ళ ఇళ్లను కూడా తాకట్టు పెట్టి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే కేవలము తనకా ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ముఖ్యమంత్రి మాకొద్దని చెప్పేసి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏదైతే ప్రజాగలం వేదిక మీద అక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన వీటన్నిటి మీద విసిగెత్తి వేసారిపోయింది. ఆ ప్రజాగలంలో మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావాలి, ఏదైతే జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి మాకు కావాలని అక్కడికి వచ్చారు. అదే రకంగా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, ఈ కూటమి అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవుతారని మేము తెలియజేస్తున్నాం. దాదాపు 10 లక్షల ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ చంద్రబాబు నాయుడికి, మోడీకి, పవన్ కళ్యాణ్కి మద్దతుగా వచ్చారు. కానీ దాన్ని లేలాప్రెడ్డి గారు ఒక ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ఒక పక్కన సజ్జలా గారేమో దాన్ని యాక్చువల్ గా అయితే అది ఫెయిల్యూర్ అని చెప్పేసి అంటున్నారు. మీరు ఒక అడ్వకేట్ గా దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే వాళ్ళకి ఒకటేనండి, వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటికి అధికారం కోల్పోయినట్టేలేండి, వాళ్ళకి ఇక అధికారము కోల్పోయి ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి గతంలో ఏదో ముఖ్యమంత్రి పదవిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇక ముఖ్యమంత్రి పదవి పోయింది అని ఆలోచనతో వాళ్ళ అధికారంలోకి రారనే భయంతో
ఏదైతే ఉన్నారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలుతారు, జనసేన పవన్ కళ్యాణ్ గారిని అంటారు, మోడీ గారిని అంటారు, అందరిని అంటారు. అంటే వాళ్ళకి ఒక ఓటమి భయం అనేది ఉంది. ఆ ఓటమి భయంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు ఏ వ్యాఖ్యలు చేస్తే మేము పట్టించుకోము. అప్పిరెడ్డి గారి వ్యాఖ్యల్ని పట్టించుకోము, సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యల్ని పట్టించుకోము. మేము కేవలము ఇది జనము, ప్రజా సమూహము, ఒక ప్రజాగళం అక్కడ వాళ్ళు వెళ్ళారు. కాబట్టి ప్రజల అభివిష్టం మేరకే రేపు రాబోయే ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఈ ప్రజలు వాళ్ళ వ్యతిరేకతను ఆ రకంగా చూపించుకున్నారు. అది చూసి ఓర్వలేక వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తారు. ఫెయిల్యూర్ సక్సెస్ చెప్పే స్టేజ్ లో వాళ్ళు లేరు. వాళ్ళు పాతాళ లోకానికి, అధోలోకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోమని చెప్తున్నామండి. మేడం గారు, పక్క అంటే మోడీ గారు మోడీతో కలవటం వలన చంద్రబాబు నాయుడు ఒక కొన్ని ఓట్లకు కొన్ని వర్గాలు దూరం అయిన ఒక వాదన అనిపిస్తుంది. దీని విధంగా అంటే ఒక అపోహ అనుకుంటున్నారు కదండి. అది కేవలము చంద్రబాబు నాయుడు గారు కలిసినా, జనసేన వాళ్ళు కలిసినా కూడా, బీజేపీ కలిసినా ఒక రాక్షసుడు ఇక్కడ ఉన్నాడు. ఇలాంటి రాక్షసుడు కబ్జాలు చేసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఒక అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి, బిడ్డల భవిష్యత్తు కావాలి. ఏదైతే ఇక్కడ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొని ఉన్న వ్యవస్థల్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మంచి పాలన కావాలి, ఆంధ్రప్రదేశ్ బిడ్డలు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగుండాలనే ఉద్దేశంతో ఈ కూటమి వచ్చింది. అంతేగాని వేరే వాళ్ళు ఏ రకంగా కూడా ఒక అపోహ అనేది లేదు. కేవలము ఇక్కడ ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ ఏది లేదండి. ఇక్కడ ఒక మన రాష్ట్ర యొక్క భవిష్యత్తు కోసం ఇలా ఈ కూటమి కలిసింది తప్పితే మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ కూటమి కలిసింది. ఎందుకంటే 5 ఏళ్లలో మనం ఎంతో వెనకబడిపోయి ఉన్నాం. మన రాష్ట్రం అభివృద్ధి చెందక ఎక్కడోక వెళ్ళిపోయాం. మనం ఒకప్పుడు సింగపూర్ లాగా ఉండాలి. కనీసం మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా సింగిల్ నయా పైసా లేకపోయినా కూడా 33,000 ఎకరాలు తీసుకుని మంచి రాజధాని కడితే ఆ రాజధాని 3 రాజధానులను చేసి ఇప్పటి వరకు అది కట్టలేదు. పోలవరం అని పక్కన పడేశాడు. ఒక ఇండస్ట్రీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవడానికి ఈ 3 కూటములు కలిసి బయటికి వచ్చి ఒక రావణాసుని సంహారం చేయాలనే ఉద్దేశంతో వచ్చారు తప్పితే వేరే వాళ్ళు ఏ రకంగా అపోహ పడవద్దు. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన రాష్ట్రంలో మన బిడ్డలు ఇక్కడే ఉండి చక్కగా మంచి ఉద్యోగాలు సంపాదించాలంటే, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అందరము ఈ కూటమికి మనం అందరము సపోర్ట్ చేయాలి. మనం ఈ కూటమిని గెలిపించుకోవాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఇక్కడ మోడీ గారు తప్పనిసరిగా వస్తారు. మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని తెలియజేస్తున్నాను. మేడం గారు, మీరు చెప్పండి మేడం గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంతమంది సీట్లు ఇవ్వకపోతే చాలా మంది వ్యతిరేకత అంటూ ఏమి లేదు. దాదాపుగా పోయింది, పర్లేదు, మాకేమో అమ్మాయ్యా అందుట్లో మేము తప్పించుకున్న ఓటమి తప్పించుకున్న భయం, అదే అన్న ఆనందం సీటు ఇవ్వని అభ్యర్థులు కనపడుతుంది. అదే విధంగా ఇక్కడ 60 మంది నుంచి 90 మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగలేదని చెప్పేసి ఇక్కడ మంత్రులను అక్కడ, అదే ఇక్కడ ఎమ్మెల్యేలను అక్కడ ట్రాన్స్ఫర్ సెక్షన్ పెట్టారు. దీన్ని విధంగా చూస్తారు మీరు అన్నారు కదా, వాళ్ళ ఎమ్మెల్యేలే సీట్ లేకపోయినా అమ్మాయ అనుకుంటారని. వాళ్ళకి తెలుసు ఏదో ఒక ఛాన్స్ అని మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ తో ప్రజలు కూడా ఏదో చేస్తారు, ఎంత అభివృద్ధి చెందుతామనే ఉద్దేశంతో వాళ్ళు ఓటేశారు. ఇప్పుడు ఆ ఓటు కూడా ప్రజలు ఏరని వాళ్ళకి తెలిసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎమ్మెల్యే సీట్ లేకపోయినా. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులను తీసుకెళ్లి ఇంకో చడుకో లేకపోతే ఎమ్మెల్యేలు తీసుకెళ్లి ఎక్కడో కాదు, ఉదాహరణకి మా విజయవాడ చూసుకుంటే వెస్ట్ ఆయన తీసుకొచ్చి సెంట్రల్ లో వేశారు. ఇలా వేయటం వలన అక్కడ వాళ్ళు ఇక్కడ ఏంటంటే వాళ్ళు చేసిన అవినీతి అక్కడ బయటపడి మళ్ళీ ఓట్లు వేయరేమో, వాళ్ళకి ప్రజలు సహకరించే పక్క నియోజకవర్గంకి వెళ్తే సహకరిస్తారు అని అనుకుంటున్నారు. కానీ ప్రజలు చాలా తెలివిగల వాళ్ళండి. ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్మట్లా, వాళ్ళ మంత్రులు నమ్మట్లా, వాళ్ళ ఎమ్మెల్యేలు నమ్మట్లా, వాళ్ళకి ఎక్కడ ఒక ఓటు కూడా వేయొద్దు అని ప్రజలు నిశ్చయించుకున్నారు. మేడం గారు, నిన్న ఆఖరికి వచ్చింది, నిన్న ఎలక్షన్ కూడా అనేది మన దాని నుంచి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండబోయేది అనుకుంటున్నారు? రాష్ట్రపతి అంటే ఎలక్షన్ కూడా అనేది కంపల్సరీ ఎలక్షన్స్ ముందు అందరికీ వస్తుందండి. ఆ ఎలక్షన్ కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ చక్కగా వాళ్ళు ప్రచారాలు చేసుకుంటారు. అంటే మీరు అడుగుతుంది ఏంటి, ప్రచారం చేసుకుంటారు అందరూ ఎలక్షన్ కోడ్, దానివల్ల ఇబ్బంది ఏం లేదు కదండి. ఎవరి ప్రచారం వాళ్ళని చేసుకుంటాము, దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదు. దాని కోడికి నిబంధనలకు ఉల్లంఘించకుండా చక్కగా మా ప్రచారం మేము చేసుకుంటామండి. కానీ దీన్ని వైసీపీ వాళ్ళు ఈ యొక్క పరిస్థితికి కళ్ళు వేస్తుందని చెప్పేసి మీరు ఎలక్షన్ కోడ్ కళ్ళు వేస్తుందని భావిస్తున్నాను. మీరు వైసీపీ వాళ్ళు కళ్ళు ఎటువంటి అర్థం కాలేదు. వాళ్ళ యొక్క ఉంటుంది ఈ టైంలో కొద్దిగా ఎక్కువ వాళ్ళు దాడులకు పాల్పడే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది భయపడ్డారు. అది దీని
అంటే వాళ్ళు హింస రాజకీయం చేద్దాం అనుకుంటున్నారమ్మా, కానీ ప్రజలు ఎవరు ఊరుకోరండి. ప్రజలు తిరగబడతారు. ఎలక్షన్ కోడ్ ఉంది, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో దుర్మార్గంగా రిగ్గింగ్ చేయటమో లేకపోతే ఇంకో రకంగా చేస్తారంటే ఈసీ ఉంది, ఎలక్షన్ కమిషన్ ఉంది. తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ మన ఏదైతే ఓటర్లకు భయభ్రాంతులకు గురి అవ్వకుండా ఓటు వేయడానికి వీలు కల్పిస్తుంది. మన పోలీస్ వ్యవస్థ, సెంట్రల్ పోలీస్ వ్యవస్థ కానీ అందరూ కూడా సహకరిస్తారు. ఎవరి ఓటు వాళ్ళు చక్కగా టైంకి వెళ్ళి ఓటు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదో 4.5 సంవత్సరాలు వాళ్ళ ఆటలు సాగినాయేమో కానీ ఇక వాళ్ళ ఆటలు సాగవు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఓటర్లకు మేము చెప్తున్నామండి. థ్యాంక్ యూ మేడం.